కీలకమైన అప్డేట్ ఇది. సబ్ జైల్ కి స్టార్ట్ అయ్యారు, సంగారెడ్డి సబ్ జైల్ కి స్టార్ట్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. జైల్లో లగచర రైతుల్ని పరామర్శించనున్నారు కేటీఆర్. సంగారెడ్డి సబ్ జైల్లో 16 మంది లగచర్ల రైతులున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కూడా కలిసి మాట్లాడబోతున్నారు కేటీఆర్. అంతకుముందు కేటీఆర్ తో బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. లగచర్ల అరెస్టులపై ఆందోళనకు సిద్ధమని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సో కొద్దిసేపటి క్రితం మనం కేటీఆర్ నివాసం నుంచి కూడా మనం కవర్ చేసాం. అప్పుడు చాలా క్లియర్గా అక్కడికి బీఆర్ఎస్ నేతలు రావడం మనం చూసాం. వారితో మాట్లాడిన అనంతరం కేటీఆర్ సంగారెడ్డి సబ్ జైలుకు బయలుదేరిన దృశ్యాలు కూడా మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. సో జైల్లో ఉన్న లగచర రైతుల్ని పరామర్శించడానికి కేటీఆర్ స్టార్ట్ అయ్యారు. సంగారెడ్డి సబ్ జైల్లో ఇప్పటి వరకు 16 మంది లగచర్ల రైతులు ఉన్నట్టుగా సమాచారం. సో బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడబోతున్నారు కేటీఆర్. ఆ తర్వాత ఇంకా మనకి ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఈ రోజంతా మనకి ఒక కీలకమైన అప్డేట్సే అందబోతున్నాయి. లగచర్ల దాడి తర్వాత ఒక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజు మనం ఫోకస్ చేస్తున్నాం. సో కేటీఆర్ అక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరిన దృశ్యాలు ఇవి.